హాయ్ అండి, వెల్కమ్ టు సుజాత టెక్ వరల్డ్. ఈరోజు మనం కొబ్బరి బూరెలు ఎలా చేసుకుందామని చూద్దామండి. ముందుగా కొబ్బరి బూరెలకి చూడండి ఎలా వచ్చాయో, చాలా బాగా వచ్చాయండి. పొరలు పొరలుగా బాగా పొంగుతాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. కరెక్ట్ కొలతలు చెప్తానండి. కేజీ బియ్యం నానబోసానండి. రేషన్ బియ్యం తీసుకున్నాను. 12 గంటలు నానితే సరిపోతాయండి. నేను ముందు రోజు నానబోసానండి, ఈరోజు చేస్తున్నాను. శుభ్రంగా కడిగి ఈ బెజ్జల గిన్నెలో వడేసుకోవాలండి. వడేసుకున్న తర్వాత కొంచెం తడిగా ఉన్నప్పుడే నేను మిల్లుకి తీసుకెళ్ళాము. మిల్లు వేయించుకొని వచ్చానండి. మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఒక చిన్న కొబ్బరికాయ తీసుకొని ఇలా కొట్టానండి. ఈ 2 చిప్పలు పడతాయండి, చిన్నకాయ కాబట్టి. మీరు పెద్దకాయ తీసుకుంటే ఒక చిప్ప వేసుకోండి, సరిపోయిద్ది. ఇలా మిల్లు పట్టించిన తర్వాత జల్లించుకోవాలండి బాగా. నేను మిల్లు పట్టించుకొచ్చిన తర్వాత ఎమ్మటే జల్లించి చేస్తున్నాను. మనం ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు, అంటే పులిసిద్దండి. ఇలా జల్లించిన తర్వాత నేను ఒక మూత బోర్లు ఇచ్చానండి, చల్లారిపోకుండా ఉండటానికి, తడి అనేది పోకుండా ఉండటానికి. నేను 1/2 కేజీ బెల్లం తీసుకున్నానండి. ఇలా అన్నీ ఇలా కొట్టి ముక్కలుగా చేసి వేస్తున్నానండి పాకు పట్టడానికి. స్టవ్ వెలిగించి ఇలా కొంచెం టీ గ్లాస్ అన్ని వాటర్ అయితే సరిపోతాయండి. వాటర్ పోసి స్టవ్ వెలిగించుకొని హైలో పెట్టుకుంటే తొందరగా ఫాస్ట్గా అయిపోయిద్దండి. ఇలా ట్రై చేయండి. కరెక్ట్ కొలతలతో చేసుకోండి. ఇలా చాలా బాగా వచ్చిందండి. బెల్లం అంతా కరగాలండి. మనం ఇలా తిప్పుతూనే ఉండాలి. మనం గరిటతో తిప్పకపోతే అడుగున బెల్లం అంతా అలానే ఆగిపోయిద్ది. పైన ఇలా కరిగిద్ది. తిప్పుకుంటుంటే మొత్తం కరిగిపోయిద్దండి. ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి ఇలా వడపోసుకుందామండి. బెల్లంలో కొంచెం రాళ్ళు కానీ, బెల్లం చెరుకు పీసు కానీ ఇట్లాంటివి వస్తాయి కాబట్టి ఇలా వేస్తున్నాను. వడపోసి మళ్ళీ ఇదే గిన్నె స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి. చూడండి ఇలా వస్తాయి, అందుకని ఎప్పుడైనా వడపోసుకోవాలి. మళ్ళీ అదే గిన్నె పెట్టుకొని స్టవ్ మీద ఇలా పోస్తున్నానండి. ఇప్పుడు మనం హైలో పెట్టుకొని తిప్పుకోవాలండి. తిప్పుకుంటుంటేనే మనకి తెల్లగా నొరగ వచ్చిందాకా చూసుకోవాలి. ఇలా నొరగ వచ్చిన తర్వాత మనం పాక అనేది చూసుకుంటూ ఉండాలండి. 1కి 2 సార్లు చూడాలి, అప్పుడే మనకి అర్థమవుతుంటుంది. లేకపోతే పాక అనేది ఎక్కువగా రాకూడదండి. బూరెలకి చాలా లైట్గా వస్తేనే సరిపోయిద్ది. చూడండి ఇట్లా అన్నప్పుడు మనకి మొత్తం ఒక చాటికి రావాలి. ఇలా పక్కకి వెళ్తుందంటే రానట్టేనండి. మరోసారి చూద్దాము. మనం ఇలా పాకు చూసుకునేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. హైలో పెడితే మళ్ళీ గట్టిగా అవుతుంటుంది. చూడండి ఎలా అంటే వచ్చింది. తీసి మనం యాలకుల పొడి, కొంచెం కొబ్బరి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, ఆ కొబ్బరి ఇప్పుడు వేసుకోవాలి. ఇంకా పాక అనేది గట్టిపడదు. కరెక్ట్గా ఇలానే చేసుకుంటే బాగా వస్తాయండి. కొబ్బరి వేసుకొని 2 మినిట్స్ 3 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. హైలో పెడితే మళ్ళీ అంతా దగ్గరికి అయింది కాబట్టి మీడియంలోనే ఉంచుకొని 3 మినిట్స్ అలా ఉంచుకుంటే సరిపోయిద్ది. నేను తెల్ల నువ్వులు వేయించి పెట్టానండి, ఒక 50 గ్రాములు. ఇలా వేస్తున్నాను. స్టవ్ కట్ చేశానండి. పిండి ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకోవాలి. నేను ఒక్కదాన్నే చేస్తున్నా కాబట్టి నేను ఇలా కొంచెం వేసుకుంటూ కలుపుతున్నానండి. వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు పిండి పోస్తుంటే మనం ఇలా బాగా కలుపుకోవచ్చు. చూడండి ఇలా మొత్తం కలుపుకుంటూ వేసుకుంటూ ఉండాలి. మనకు పిండి అనేది గరిటెకి కారకూడదండి. అప్పటికప్పుడు చేసుకునేవి కాబట్టి ఇలానే చేసుకుంటే కరెక్ట్ కొలతలతోటి బాగా వస్తాయి. చూడండి మనం ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. కొంచెం కొంచెం పిండి వేసుకోవాలి, మొత్తం ఒకసారి వేసుకోకూడదండి. మనకి ఇలా ఉన్నప్పుడు కొంచెం పిండి పట్టిద్ది అని అర్థమైద్ది. మనం అలా వేసుకోవాలండి, ముందుగానే వేయకూడదు. చూడండి ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఇలా వచ్చిద్ది. ఇప్పుడు సరిపోయినట్టేనండి. ఇలా వచ్చినప్పుడు మనం చేతితోటి పట్టుకుంటే మన చేతిలో నుంచి పిండి అనేది కిందకి కారకుండా ఉండాలి. అట్లా వస్తే మనకి కరెక్ట్గా వచ్చినట్టండి. ఇప్పుడు బూరెలు చేసుకుందాం. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి.
ఆయిల్ హీట్ ఎక్కేసరికి మనం పేపర్ మీద కవర్ మీద ఇలా చేసుకుందాం. కొంచెం కొంచెం ఆయిల్ అంటించుకోండి చేతులకి. ఆయిల్ అంటించుకుంటూ చేసుకుంటే మనకి చేతికి అంటకుండా ఉంటుంది. చూడండి చాలా సింపుల్గా చాలా బాగా వస్తాయి. అన్నీ ఇలా చేసుకొని ఒక్కొక్కటి వేసుకుంటూ చూద్దామండి. చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది. నేను ఇప్పుడు ఒక్కొక్కటి వేస్తున్నాను. మనం వేయగానే ఒకసారి అలా కదిలించగానే బాగా పొంగుతాయండి. చూడండి బాగా పొంగినాయి పూరీలాలా చాలా బాగా వస్తాయండి. అట్లా ఎర్రగా రాగానే తీసుకోండి. మరి పచ్చిగా తెల్లగా ఉన్నప్పుడు తీయకూడదండి. బాగా టేస్ట్ ఉంటాయి. బాగా కాలితేనే టేస్ట్ వస్తాయి కాబట్టి చూడండి ఇలా వేసుకుంటూ తీసుకోండి. చాలా బాగా వస్తాయండి. అన్నీ ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను. బాగా వచ్చాయండి. కరెక్ట్గా ఈ కొలతలతో చేసుకోండి. చాలా బాగా వస్తాయండి. చూడండి ఎలా పొంగాయో. బాయ్.